ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 19వ శనివారము. మీరు ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనము నుండి 29వ వచనం వరకు. కనుక ఇక మీదట యావేకు భయపడి ఆ ప్రభువును చిత్తశుద్ధితో పూజింపుడు. యూఫ్రటీసు నదికి ఆవలి వైపున ఐగుప్తును మీ పితరులు కొలిచిన అన్యదైవములను విడనాడి యావేను మాత్రమే పూజింపుడు. కాని మీరు యావేను పూజింపనొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యూఫ్రటీసు నది కావల కొలిచిన దేవతలను మీరిప్పుడు నివసించుచున్న దేశమునకు అధిపతులు అమోరీయులు పూజించు దైవములను కొల్వుడు. నేను నా కుటుంబము మాత్రము యావేను మాత్రమే ఆరాధింతుము. ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు, ఎంత మాట! మేము యావేను విడనాడి అన్య దైవములను కొలుతుమా? మమ్ము మా పితరులను దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొనివచ్చినది యావే కాదా? మా కొరకై అద్భుత కార్యములను చేసినది అతడు కాదా? మేము నడిచిన త్రోవలందు మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలమందు మమ్ము కాపాడినది అతడు కాదా? పైగా ప్రభువు ఆ జాతులన్నింటినీ ఈ దేశమును ఏలుచున్న అమోరీయులను కూడా మా ఎదుట నుండి వెడలగొట్టెను. కనుక మేమును యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అనిరి. యెహోషువ వారితో, మీరు యావేను పూజింపజాలరేమో. యావే పరమ పవిత్రుడైన దేవుడు. అతడు అసూయపరుడైన దేవుడు కనుక మీ తిరుగుబాటులను మీ పాపములను సహింపజాలడు. మీరు అన్యదైవములను ఆరాధింపగోరి యావేను పరిత్యజింతురేని అతడు మీ మీద విరుచుకొని పడి మిమ్ము బాధించి తీరును. మీకింతవరకు ఉపకారము చేసినను ఇక మీదట మిమ్ము సర్వనాశము చేయును అని చెప్పెను. వారతనితో, మేము యావేను పూజింతుము, సందేహము వలదు అనిరి. అందుకు యెహోషువ, యావే నన్నెన్నుకొని అతనినే పూజింతుమని మాట ఇచ్చితిరనుటకు మీరే సాక్షులు అనెను. వారు, అవును, మాకు మేమే సాక్షులము అనిరి. యెహోషువ అట్లైనచో మీరు అన్యదైవములను విడనాడుడు, ఇశ్రాయేలు దేవుడైన యావేకు మీ హృదయములు అర్పించుకొనుడు అనెను. వారతనితో, మేము మా దేవుడైన యావేను పూజింపగోరితిమి, అతని ఆజ్ఞలను తప్పక పాటించెదము అనిరి. యెహోషువ నాడు ఇశ్రాయేలులతో నిబంధనము చేసెను. షెకెము నొద్ద వారికొక శాసనము చేసెను. అతడు తన అనుశాసనములను దైవ నిబంధన గ్రంథమున వ్రాసెను. దైవ మందిరముననున్న సింధూరము క్రింద ఒక పెద్ద శిలను నెలకొల్పి, ఈ శిల మనకు సాక్ష్యముగా నుండును. యావే మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాయి విన్నది. మీరు యావేను నిరాకరింతురేని ఇది మీకు వ్యతిరేకముగా సాక్ష్యము పలుకును అని చెప్పెను. అంతటా యెహోషువ ప్రజలను వీడ్కొనగా వారు తమ తమ నివాసములకు వెడలిపోయిరి. ఈ సన్నివేశములు జరిగిన తరువాత నూను కుమారుడు దైవసేవకుడు యెహోషువ కన్ను మూసెను. అతడు 110 ఏండ్లు జీవించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీవే నా భాగ్యము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనము వరకు. ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థింపమని యేసు వద్దకు తీసుకుని రాగా శిష్యులు వారిని ఆటంకపరచిరి. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారలను ఆటంకపరపకుడు, ఏలయన అట్టివారిదే పరలోక రాజ్యము అని పలికి వారి మీద చేతులుంచి
యేసు అచ్చట నుండి వెడలిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.